నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 30 నుంచి అమల్లోకి రానున్న వాట్సాప్ గవర్నెన్స్. తొలి విడతగా 161 సేవలను అందిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సింహాచలం పంచగ్రామాల భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం. ఇరు వర్గాలు అంగీకరించాయన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. గంజాయి మూలాలపై ఉక్కుపాదం మోపుతాం. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఇస్రో 100వ రాకెట్ ప్రయోగం విజయవంతం. సంబరాలు చేసుకున్న శాస్త్రవేత్తలు. ఈ నెల 30 నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం కానున్నాయి. పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుండి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారం అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో వాట్సాప్ గవర్నెన్స్ పై సమీక్ష నిర్వహించారు. మొదటి విడతగా 161 సేవలను వాట్సాప్ ద్వారా ప్రజలకు అందించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సేవలు పొందాలనుకునేవారు ఏ విధంగా ఆప్షన్లు ఎంచుకుంటారనే దానిపై అధికారులు వివరించారు. రెండో విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ధృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ నెల 30న వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సింహాచలం పంచగ్రామాల ప్రజలకు శుభవార్త అందింది. త్వరలోనే పట్టాలు పంపిణీకి రంగం సిద్ధం చేస్తుంది. కోర్టులో ఉన్న వివాదాలు విత్డ్రా చేసుకునేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. దీంతో పంచగ్రామాల భూ సమస్యకు పరిష్కారం లభించిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. సింహాచలం పంచగ్రామాల భూ సమస్య ఉన్న 4 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో న్యాయస్థానాల్లో ఉన్న వివాదాలను విత్డ్రా చేసుకునేందుకు ఇరు వర్గాలు అంగీకారం చెప్పాయి. సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త కూడా ఆలయ భూములకు ప్రత్యామ్నాయ భూములు తీసుకునేందుకు అంగీకరించారని మంత్రులు తెలిపారు. త్వరలోనే జిల్లా యంత్రాంగంతో కలిసి వివాదాలన్నీ పరిష్కరించేందుకు మార్గం సుగమమైంది. సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి 3-మెన్ కమిటీని నియమించినట్టు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారి, ఎస్పీలతో కమిటీని నియమించామని చెప్పారు. 420 ఎకరాల్లో 12,000 మందికి లబ్ధి చేకూరేలా 610 ఎకరాలు ప్రత్యామ్నాయ స్థలాన్ని అర్బన్లోనే ఇస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. 1903లో జరిగిన గిల్మెంట్ సర్వే ఒక్కటే ప్రామాణికంగా ఉందని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. గతంలో ఇచ్చిన 296 జీవోతో రెగ్యులరైజేషన్ కోసం 60 కోట్ల రూపాయలు వచ్చిందని చెప్పారు. ఇరు వర్గాలు న్యాయస్థానంలో కేసుల వివాదాలు పరిష్కరించుకునేలా ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. ఇప్పుడు నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులైజ్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు, కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతాం. మేము 2018-19లో జీవో నెంబర్ 229 ఇచ్చాం. 229 ఇచ్చినప్పుడు ఈ ఎంతైతే ల్యాండ్ ఆక్యుపై అయ్యి ఉందో అంటే సుమారు 420 ఎకరాలు, దానికి ఈక్వల్ ఎక్స్టెంట్ ల్యాండ్ ఇవ్వడానికి, అలాగే రెగ్యులైజేషన్ ఏదైతే రేట్లు ఫిక్స్ చేశారో ఆ రెగ్యులైజ్ చేసినటువంటి అమౌంట్ని
దేవస్థానానికి ఇవ్వడానికి కోసం ఆ రోజు ఆ జీవో తీసుకురావడం జరిగింది. కానీ ఆ జీవో వచ్చిన వెంటనే కొంతమంది మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నది ఏంటంటే, మీరు ఎక్కడైతే 420 ఎకరాలు ఇస్తున్నారో అది వాల్యూ తక్కువ ఉంది, ఇప్పుడున్నటువంటి అర్బన్ ఏరియాలో ఉంది కనుక దీని వాల్యూ చాలా ఎక్కువ ఉంది కనుక వాల్యూకి తేడా ఉంది కనుక దీని మీద స్టే ఇవ్వండి అని చెప్పేసి కోర్టును కోరితే కోర్టు స్టే ఇచ్చింది. అయితే దానికి ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం దాని మీద ఎటువంటి అడుగులు వేయలే. ఏదో చేయడానికి చివరిగా సింహాచలం దేవస్థానం భూములు ఎక్కడున్నాయి దానిలో ఆదేయడానికి కొన్ని ఐడియాలు చేశారు తప్ప దాన్ని ఎక్కడ కూడా సుమారు 12,000 మంది కుటుంబాలు, ఒక వ్యక్తులు కాదండి, 12,149 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేద్దామన్న ఆలోచనలో లేరు వారు. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా కోర్టుని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఈక్వల్ ఎక్స్టెంట్, అలాగే ఈక్వల్ వాల్యూ ఉన్నది, రిజిస్ట్రేషన్ వాల్యూ ఈక్వల్గా ఉన్నది. ఈరోజు ఈ 420 ఎకరాలకు బదులు 610 ఎకరాలు ఈక్వల్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్నది. ఇక్కడ 2 ఇష్యూస్, ఇనామ్ అబాలిషన్ యాక్ట్ కానీ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కానీ ఉండేటువంటి రైతు వారి ఎవరైతే భూ హక్కులు ఉన్నాయో వాళ్ళకి పూర్తి హక్కులు సంక్రమించినాయి. దురదృష్టం కొద్దీ ఈ 5 గ్రామాలు అన్సెటిల్డ్ విలేజ్లుగా సెటిల్మెంట్ జరిగే నాటికి ఇవి సెటిల్మెంట్ జరగకపోవడం వల్ల అక్కడ సెటిల్మెంట్ ఫేర్ ఆడంగల్ అనేటువంటి క్రియేట్ కాకపోవడం వల్ల వీటన్నిటికీ కూడా ఓన్లీ కొలమానం గిల్మెన్ అనేవారు 1903లో చేసినటువంటి సర్వే, అంటే మైనర్ గార్డియన్ ఉండేటప్పుడు ఒక బ్రిటిష్ ప్రభుత్వం మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి గిల్మెన్ అనేటువంటి ఐసీఎస్ అధికారిని అపాయింట్ చేయడం వల్ల ఆయన చేసిన సర్వే ఒకటే కొలమానం తప్ప ఇంకొక రకమైనటువంటి రైతు హక్కులు నిర్ధారించుకునే అవకాశం లేకపోవటం, తర్వాత కాలంలో ఇవన్నీ కూడా న్యాయస్థానాల్లో కానీ రెవెన్యూ కోర్టుల్లో కానీ వివిధ దశల్లో ఉండటం వల్ల ఈరోజు సమావేశం కేవలం ఎవరైతే కన్స్ట్రక్షన్స్ జరుపుకుని ఉన్నారో స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక బాధ్యతగా, ఎందుకంటే వీటి హక్కుల గురించి డీటెయిల్ డిస్కషన్స్ జరిగితే మళ్ళా ఇంకో కాంప్లికేషన్ వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విలువైన భూమి ఇచ్చిన ఈ సమస్య పరిష్కారం చేయాలని సుమారు 5,438 కోట్ల విలువైనటువంటి భూమిని ఈరోజు సింహాచలం దేవస్థానంకి ఇస్తూ 12,000 కుటుంబాలకు లబ్ధి కలిగే విధంగా ఈరోజు ఒక నిర్ణయం, అంటే వీటిని న్యాయస్థానాలకి ఏ అభ్యంతరం లేకుండా ఉండేటట్టుగా ఒక ప్రతిపాదన అనేటువంటిది ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయటం అనేటువంటి జరిగింది. రాష్ట్ర రెవెన్యూ దేవాదాయ శాఖ మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, పెనుమత్స విష్ణుకుమార్ రాజు, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్లు పాల్గొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అంగీకరించిన సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజుకు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా వాటి మూలాలు ఉమ్మడి విశాఖ మన్యంతోనే ముడిపడి ఉంటున్నాయి. ఒకప్పుడంతా సాగు ఏజెన్సీలో లేకపోయినా పొరుగు రాష్ట్రాల నుంచి రవాణా ఆగడం లేదు. ఈ మత్తు పంటను కట్టడి చేసేందుకు చెక్ పోస్టులు, డ్రోన్లు, పోలీస్ జాగ్రాలు వినియోగిస్తున్నారు. దీనిపై డీజీపీ ద్వారకా తిరుమలరావు అనకాపల్లిలో సమీక్ష నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో గత 2 ఏళ్లలో 459 గంజాయి కేసులు నమోదు చేశారు. ఈ నేరాల్లో 1304 మంది నిందితులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న 34,000 కేజీల గంజాయిని దహనం చేశారు. ఒకవైపు గంజాయి నేరస్తులపై పీడీ యాక్ట్ పెట్టి ఉక్కుపాదం మోపుతూనే వాటి వినియోగంతో కలిగే అనర్థాలపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తున్నారు. మత్తు పంట సాగు నుంచి వినియోగం వరకు ఎవరు భాగస్వాములైనా వారి జీవితం చిత్తైపోయినట్టేనని డీజీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. గత ఏడాది ఎన్డీపీసీ సెక్షన్స్లో నమోదు చేసిన 15 కేసుల్లో 26 మంది నిందితులకు 5 నుంచి 20 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్షలు పడినట్టు గుర్తు చేశారు. కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో 2 నిందితుల ఆస్తులు జప్తు చేశామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వద్దు బ్రో అంటూ కళాశాలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడుతూనే ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి 5 కేబినెట్ మంత్రుల
ఆధ్వర్యంలో హోంమంత్రి గారు, హెచ్ఆర్డి మినిస్టరు, ఎక్సైజ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ 5 ఆధ్వర్యంలో ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం. ఆ కేబినెట్ సబ్ కమిటీ అనేక దఫాలుగా స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం, ఏ విధంగా కార్యాచరణ పథకం చేయాలని చెప్పి ప్రణాళిక తయారు చేసుకోవడం. అందులో భాగంగా ఈగిల్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేయడం, దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించడం, ఆయనతో పాటు ఎస్పీని ఇంకా అనేక మంది అధికారులు ఆల్రెడీ కేటాయించడం జరిగింది. వారికి ఈ యాంటీ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ చేసినందుకు గాను, ఈ వర్క్ అంతా చూసినందుకు గాను అడిషనల్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం నక్సలైట్ కార్యక్రమాల్ని అణచివేయడానికి గ్రే హౌండ్స్ తయారు చేసుకున్నాము, ఇంతకుముందు ఎర్రచందనాన్ని కంట్రోల్ చేయడానికి రెడ్ సాండ్ టాస్క్ ఫోర్స్ తయారు చేసాం, వాళ్ళకి ఏ విధంగా అయితే ఇన్సెంటివ్ ఇచ్చాము, ఇది చాలా ప్రాధాన్యత అంశం అనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ దీనికి ఎక్స్ట్రా అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా సాగుని కంట్రోల్ చేయడం, అంటే ఎక్కడైనా సరే గంజాయి సాగు ఉంటే దాన్ని పూర్తిగా ఆపేయటం, రవాణాని అరికట్టడం, కన్సంప్షన్ ఆపడం, అంటే లాస్ట్ లెవెల్ అన్ని చోట్ల కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమం ప్రారంభిస్తే, ఈ మధ్య కాలంలో మీరు చూశారు పాడేరు ఏరియాలో మనకు వచ్చినటువంటి టెక్నాలజీ సహాయంతో వచ్చిన ఫోటోగ్రఫీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మధ్యనే గంజాయి సాగుని కొంత డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు. ఒకప్పుడు కొన్ని వేల ఎకరాల్లో ఉన్నటువంటి గంజా సాగు ప్రస్తుతం కొన్ని సుమారు 100 ఎకరాల లోపే వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇది చాలా సంతోషించదగిన విషయం. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒకప్పుడు గంజాయి చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇంకా దూరం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎక్కడ పట్టుపడినా కూడా మూలాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏజెన్సీ ఏరియా నుంచి వస్తున్నాయని చెప్పి ఒక అపప్రద మన మీద ఉండిపోయింది. కొన్నిసార్లు నిజం కూడా అయింది. ఆ అపప్రదం తొలగించాలని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉంటే, ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువ భాగం ఒరిస్సా ఏరియా నుంచి, మల్కాన్గిరి ఏరియా నుంచి వస్తూ ఉంది. ఈ మధ్యనే ఒరిస్సా ఆఫీసర్స్తోనూ తెలంగాణ ఆఫీసర్స్తోనూ కూడా సమావేశం జరపడం జరిగింది. మేము కూడా ఈ మధ్య డీజీస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు, అది డీజీస్ కాన్ఫరెన్స్ భువనేశ్వర్లో జరిగింది. ఒరిస్సా డీజీ గారితో మాట్లాడటం, తెలంగాణ డీజీ గారితో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి, అల్లూరు జిల్లాల ఎస్పీలు తుహిన్ సిన్హా, అమిత్ మర్దాల్, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ శెట్టి, ఈగల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ రవికృష్ణ, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట షార్ నుంచి బుధవారం జిఎస్ఎల్వి రాకెట్ F-15 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ NVS-2 ఉపగ్రహాన్ని రోదసిలోకి తీసుకెళ్లి విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి చేర్చింది. ప్రయోగం జరిగిన 19 నిమిషాల 10 సెకండ్ల తర్వాత ఉపగ్రహం కక్షలోకి చేరుకుంది. ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు అంతరిక్షం నుండి సేవలు అందిస్తుంది. ఇది ఇస్రో ప్రయోగించిన 100వ రాకెట్ కావడంతో ఈ ప్రయోగానికి ప్రత్యేకత సంతరించుకుంది. సుమారు 2250 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. 46 ఏళ్లలో 99 ప్రయోగాలను చేపట్టిన ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. In 49 seconds, HTPB based from Char ground station acquiring the trajectory data. दौरान यह लगभग 3000 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहे हैं. नॉर्मल 40 stages thrust cut off, second stage ignited, first stage separated. 81 kilometers. We are 169 seconds into the flight. Second stage performance normal. हो चुका है. यह लगभग 141 सेकंड का प्रज्वलन काल है. 40 HT, the second stage operates on UH-25 NN204. High thrust Vikas. విశాఖ ఎయిర్పోర్ట్ లో నిర్వహించిన మాక్ ఎక్సర్సైజ్ ఆకట్టుకుంది. తుఫాన్లు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్ ద్వారా వివరించారు. విపత్తుల నిర్వహణ సంస్థ MD రోనకి కూర్మనాథం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో
దుబాయ్ పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని అభినందించారు. ఎయిర్పోర్ట్లు, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పురుషోత్తం, విపత్తుల నిర్వహణ సంస్థ మేజర్ జనరల్ ఏకే వర్మ తదితరులు మాక్ డ్రిల్ ను పర్యవేక్షించారు. ఎంతమంది విక్టిమ్స్ అయితే బయటికి వచ్చారో ఆ రిపోర్ట్ అడగడం. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. విపరీతమైన రద్దీ వల్ల ఎటు వెళ్లాలో తెలియక గందరగోళ పరిస్థితులు ఎదుర్కొన్నారు. మౌని అమావాస్య కావడం వల్ల బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో త్రివేణి సంగమానికి చేరుకున్నారు. తలపై పెద్ద పెద్ద లగేజీలతో వచ్చారు. పుణ్యస్నానాలు చేయడానికి ఎటువైపు వెళ్లాలనేది చాలా మందికి స్పష్టత లేకపోవడంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం త్రివేణి సంగమం పరిసరాల్లో ఇనుప చెత్త డబ్బాలు ఏర్పాటు చేశారు. ఈ చెత్త డబ్బాలు తగిలి చాలా మంది కిందకు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. పదుల సంఖ్యలో మృతి చెందారు. ఉదయం 9 గంటలకే 3 కోట్ల భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని, 20 కోట్ల మందికి పైగా తరలి వచ్చారని యూపీ అధికారులు చెప్పారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో వాయిదా పడిన సాధువుల అమృత స్నానం తిరిగి ప్రారంభమైంది. వేరువేరు ఖండాలకు చెందిన సాధువులు మధ్యాహ్నం పవిత్ర స్నానం చేశారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా సాధువులపై పూలవర్షం కురిపించారు. त्रिवेणी शंभु शंभु है महाकुंभ है, 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 మౌని అమావాస్యను పురస్కరించుకొని వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. చాలా వరకు గ్రామాల్లోని ఆలయాల్లో మాఘమాస జాతర ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. మాఘమాస ఆవశ్యకతను అర్చకులు కృష్ణ వివరించారు. దేవాలయానికి ఎదురుగా ఉన్న నదిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటే పాడి పంటలు సమృద్ధిగా పండి అందరూ ఆరోగ్యాలతో ఉంటారని చెప్పారు. మాఘమాసము అనగా ఏమిటంటే, పూర్వము ఇక్కడి ప్రజలందరూ కూడా మాఘము పుణ్యస్థానం, ఈ దేవాలయంకు ఎదురుగా ఉన్న నదిలో పుణ్యస్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నట్టయితే మళ్ళీ సంవత్సర కాలం వారి యొక్క పంటలు, వ్యవహారము, ఆరోగ్యము అన్నీ కూడా అనుకూలంగా భగవంతుడు ఇస్తాడని ఒక చక్కటి స్వామివారి యొక్క నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా భక్తులు అదే రకంగా స్వామివారి యొక్క మాఘమ పుణ్యస్థాన దర్శనాన్ని చేసుకుంటున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని. ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. తొలి 2 స్థానాల్లో ఉత్తరప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి. ఏపీ ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటానికి 3వ స్థానం దక్కింది. ఈ మేరకు పెరేడ్ శకటాల ఫలితాలను రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో 2 స్కూటీలు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు 2 గ్రూపుల మధ్య ఏర్పడిన వివాదంలో ఈ స్కూటీలను తగలబెట్టారని తెలిపారు. సమాచారం అందుకున్న టౌన్ సీఐ గోవిందరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రైల్వే రన్నింగ్ స్టాఫ్ డిఆర్ఎం కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. ఆర్ఏసీ 2002 నివేదిక ప్రకారం తమకు మినిమం గ్యారంటీ కిలోమీటర్ల నోటిఫై చేయాలని రైల్వే వర్కింగ్ కమిటీ సభ్యులు ఆర్వీఎస్ఎస్ రావు డిమాండ్ చేశారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతామన్నారు. రైల్వేలో పనిచేస్తున్న అన్ని యూనియన్లు ఒకే వేదికపైకి వచ్చి తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతుందని వెల్లడించారు. అయితే పోరాటం చేస్తున్నామో ఇది యూనియన్తో నిమిత్తం లేకుండా అన్ని యూనియన్లు కలిపి సమిష్టిగా పోరాటం చేస్తున్నాం. 27/1/2025
మొన్నటి నుంచి స్టార్ట్ చేసాం. సోమవారం నుంచి వచ్చే శుక్రవారం వరకు ఈ సైలెంట్ ప్రొడక్షన్ అనేది చేస్తున్నాం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మేము మ్యాక్సిమం నెగోషియేషన్ చేసిన తర్వాత కూడా సాధించలేకపోవడం మూలంగా దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒక శాంతియుత పోరాటంగా చేద్దామని స్టార్ట్ చేసాం. మినిమం గ్యారంటీడ్ కిలోమీటర్స్, ఎంజీకే అంటే మినిమం గ్యారంటీడ్ కిలోమీటర్స్, ఆర్ఏసీ 2002 రిపోర్ట్ ప్రకారం ఎక్కడైతే రన్నింగ్ స్టాఫ్కి అంటే ట్రైన్ మేనేజర్లు, అసిస్టెంట్ లోకో పైలట్లకి ఎక్కడైతే కిలోమీటర్స్ లాస్ అవుతారో సెక్షన్లో, ఆ సెక్షన్ లాస్ కోసం అని చెప్పి ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజరు దాన్ని నోటిఫై చేయాలన్నమాట. ఆ నోటిఫై చేసింది కూడా దారుణంగా అది నోటిఫై చేశారు. ఇన్ని గంటల లోపల రావాలి అన్ని నిబంధనలు పెట్టి, ఆ నిబంధనల మూలంగా మాకు చాలా లాస్ అవుతున్నాం. మినిమం 120 కిలోమీటర్స్ ఏదైతే ఉందో 120 కిలోమీటర్స్ సాధించుకోలేకపోతున్నాం. అందువలన ఇది సాధించే వరకు కూడా అన్ని యూనియన్లు కలిపి పోరాటం చేయాలని, ఏ యూనియన్ బ్యానర్ లేకుండా మేము అందరూ ఇది చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసి మినిమం గ్యారంటీడ్ కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ సాధించే వరకు కూడా, ఏదైతే లాస్ అవుతున్నామో దాన్ని సాధించే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో ట్రైన్ ఆపరేషన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యేటట్లుగా రాబోయే రోజుల్లో యాజిటేషన్స్ కార్యాచరణ అన్ని యూనియన్లు కలిపి చేద్దామని నేను నిశ్చయించుకున్నాం. ఏఎంసీ కేజీహెచ్ల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు ఈ నెల 31 ఫిబ్రవరి 1-2 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. కేజీహెచ్లోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. 3 రోజుల సదస్సును వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరియాలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 1000 మంది ఆర్థోపెడిక్ సర్జన్లు సదస్సుకు హాజరవుతున్నారని వెల్లడించారు. సదస్సు నేపథ్యంలో ఈ నెల 30న ఫ్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ ఏర్పాటు చేశామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయంగా ప్రముఖ సర్జన్లు సదస్సుకు హాజరవుతారని తెలిపారు. అత్యధికంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి, అటువంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఈసారి వాళ్ళే డైరెక్ట్గా కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు జరపడం అనేది జరుగుతుంది. వాళ్ళు 6 మెంబర్స్ టీం కింద వచ్చి గంగా టీం, కంప్లీట్లీ గంగా టీమ్ ఈజ్ డూయింగ్ దిస్ సీఎం. ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉండాలి, వాళ్ళకు కూడా దీని తాలూకా విషయం తెలియాలి. కాబట్టి ఇవన్నీ మేనేజ్ చేయడానికి డాక్టర్ రాజశేఖర్ అండ్ డాక్టర్ సంతోష్, దే ఆర్ ద కీ పర్సన్స్ ఇన్ లీడింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కోఆర్డినేట్ చేసుకోవడానికి అనేది జరుగుతుంది. ప్రజలు ఏంటంటే ఒక్క బోన్స్ విరిగిపోతేనే అది ఆర్థోపెడిక్స్ అని అనుకుంటున్నారు. బోన్స్ విరిగిపోతేనే అది ఆర్థోపెడిక్స్ అనుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ స్పెషాలిటీస్ అన్ని డిఫరెంట్ స్పెషాలిటీస్ డెవలప్ అవ్వడం అనేది జరిగింది. ఆ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఏంటంటే స్పైన్, జాయింట్ రిప్లేస్మెంట్, కీ హోల్ సర్జరీ లైక్ ఆర్థోస్కోపీ అండ్ డిఫార్మిటీ కరెక్షన్స్, పెల్వి ఎస్టాబ్లర్ సర్జరీస్, అలా డిఫరెంట్ వేరియస్ స్పెషాలిటీస్ అన్నీ మనం టచ్ చేస్తున్నాం ఈ కాన్ఫరెన్స్లో. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ వచ్చి, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ అందరూ వచ్చి ఈ కాన్ఫరెన్స్ని జరిపించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ అకాడమిక్ ఫీస్ట్ ఫర్ ఆల్ ఆర్థోపెడిక్ సర్జన్స్. వారికి దైనందిన జీవితంలో యాక్టివిటీ ఆఫ్ డైలీ లివింగ్ ఉండేటట్టు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు, వాళ్ళని హ్యాండిక్యాప్డ్ కాకుండా సొసైటీలో బతకడానికి వీలుగా వాళ్ళను కూడా కరెక్ట్ చేసడానికి మా జూనియర్ డాక్టర్ ట్రైనింగ్ ఇవ్వడానికి అదొక వర్క్షాపు. దాని లైవ్ సర్జరీ అండ్ బోన్ మోడల్స్ మీద. అలాగే మీ అందరికీ తెలుసు జాయింట్ రిప్లేస్మెంట్, హిప్ జాయింట్ రిప్లేస్మెంట్, నీ జాయింట్ రిప్లేస్మెంట్. ఈ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్, నీ జాయింట్ రిప్లేస్మెంట్, స్పైన్ సర్జరీస్, సిటీవీ అని కాళ్ళు వంకరగా పుట్టే సర్జరీ, వీటితో పాటు ఎర్లీ స్టేజ్లో కొంతమందికి పడిపోవడం వల్ల వాళ్ళ వయసు అవ్వకపోయినా ముడుకు అరిగిపోతుంది, ఎర్లీ ఆస్టియో ఆర్థరైటిస్. అది కూడా కరెక్ట్ చేయడానికి, ఎందుకంటే ప్రతివాడికి చేసినట్టే అందరికీ జాయింట్ రిప్లేస్మెంట్ చేయకూడదు. ఈ మధ్యకాలంలో ఇంకో ప్రొసీజర్ ఉంది అని వ్యవస్థకి, పీజీలకి తెలియడానికి హెచ్టీఓ అని, హై టిబిల్ ఆస్టియాటమీ అని ఇంకొక ప్రొసీజర్. ఇలాగా దిస్ ఈజ్ పవర్ ప్యాక్డ్, మొత్తం చాలా ఇంటెన్స్గా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వకుండా బాగా ఉపయోగపడేటట్టు, పిల్లలకి బాగా ఉపయోగపడేటట్టు దీన్ని డిజైన్ చేశాం. ప్రజలు చీకొట్టిన వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. దావోస్ పర్యటనపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నా వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వైసీపీకి ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పారని విమర్శించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విశేషంగా పనిచేస్తున్నారన్నారు. మీరు తీసుకొచ్చిన అప్పుని ఏ విధంగా ఈ రాష్ట్రానికి సంపద కానీ ఆస్తులు కానీ సృష్టించడానికి ఖర్చు పెట్టారో కావాలంటే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో మనం ఎంక్వైరీ చేపిద్దామని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను కేవలం మీరు విలాసాలకి,
మీ మూర్ఖత్వపు ఆలోచనకి ఒక రూపం ఇవ్వటానికి మీరు ఆలోచించిందే కరెక్ట్ అనే విధంగా మేధావులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇటువంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాథలోకి నెట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి నేను ఈ విధంగా దాదాపు 30 లక్షల టన్నులు పైబడి ధాన్యాన్ని కొని 24 గంటల్లో డబ్బులు చెల్లించిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. గృహ నిర్మాణం నేను నా ఎస్టీ నా బీసీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. మీరు 7 నెలల కాలంలో ఏం చేశారు? మీరు పెంచే 1000 రూపాయల పెన్షన్ని 5 సంవత్సరాలు తీసుకుని దాంట్లో ఒక 250 రూపాయలు మొట్టమొదటి 7 నెలలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 3000 నుంచి 4000 రూపాయలకి, 3000 రూపాయల నుంచి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్కి 6000, 6000 నుంచి 15000కి పెంచిన ఘనత, ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను అన్న క్యాంటీన్లు కూడా దుర్మార్గంగా మూసేశావే. మరి సూపర్ 6లో ఏదైతే చెప్పామో ఆ క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఓపెన్ చేసి కొన్ని లక్షల మందికి 7 నెలల కాలంలో మేము ఆకలి తీర్చామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దీపం పథకం అందరూ కూడా రాష్ట్రంలోని అక్క చెల్లెలందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పుల్లల పొయ్యితో నా అక్క చెల్లెల ఆరోగ్యం చెడిపోతుంది, వారికి మెరుగైన వంట చేసుకుంటానికి గ్యాస్ స్టవ్లు ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం మీద నమ్మకంతో రాష్ట్ర ప్రజల పోరాటానికి, స్టీల్ కార్మికుల పోరాటానికి మరి జవాబుగా 11,500 కోట్ల రూపాయలు కేటాయించి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే నడుస్తుందని చెప్పేసి ఏదైతే విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అని 30 మంది ప్రాణాలు అర్పించారో దానికి తగ్గట్టు మరి మోడీ గారు వచ్చి విశాఖపట్నం నుంచి వెళ్ళి ప్రకటించిన విషయాన్ని అది విజయం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. చిన్నగంటేడ శ్రామిక్ నగర్లోని ఎంవీఆర్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చింది. ఆశ్రయ ఫౌండేషన్, వికలాంగుల సమైక్య, చేజర్ డీజే బుక్ ట్రస్టుల ఆధ్వర్యంలో దివ్యాంగులు, నిరుద్యోగ యువతకు జాబ్ మేళా జరిగింది. కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ రామారావు మేళాను ప్రారంభించారు. 15కు పైగా కంపెనీలు జాబ్ మేళాలో అభ్యర్థులను ఎంపిక చేశారు. నిరుద్యోగ యువతకు, దివ్యాంగులకు ఇలాంటి అవకాశాన్ని కల్పించడం హర్షణీయమని రామారావు అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సురేష్ కుమార్, ప్రిన్సిపల్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఎంవీఆర్ డిగ్రీ కాలేజీలో దివ్యాంగులకు మరియు యువతి యువకులందరికీ కూడా ఉచితంగా జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది. దానికి చషియర్ డిజబిలిటీ ట్రస్ట్ బెంగళూరు వారు మరియు ఆసియా జిల్లా వికలాంగ సమితి కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంవీఆర్ కాలేజీలో నిర్వహిస్తా ఉన్నాము. దీంట్లో 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు నిండిన యువకులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కాన్సెంట్రెక్స్, జూడియో, అన్లిమిటెడ్, స్పాండిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మేకర్స్ మైండ్ లాంటి ప్రముఖమైన కంపెనీల ద్వారా మనం దాదాపుగా 100కు పైగా ఉద్యోగాల్ని ఈరోజు ఇక్కడ దివ్యాంగులకు, యువకులకు కల్పించడం జరుగుతుంది. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఆధ్వర్యంలో నడుపడుతున్నటువంటి 34 సంవత్సరాలుగా రన్ చేస్తున్న సంస్థకి ఈ సంస్థ పెట్టినప్పటి నుంచి కూడా చాలా విషయాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్య వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి, ఏమంటే మీ ప్లేస్లో మీ కాలేజీలో వికలాంగులకి జాబ్ మేళా కండక్ట్ చేస్తామంటే తప్పనిసరిగా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు దానికి తగ్గట్టుగానే అనేక మంది వికలాంగులు రావడం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 30 నుంచి అమల్లోకి రానున్న వాట్సాప్ గవర్నెన్స్. తొలి విడతగా 161 సేవలను అందిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సింహాచలం పంచగ్రామాల భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం. ఇరు వర్గాలు అంగీకరించాయన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. గంజాయి మూలాలపై ఉక్కుపాదం మోపుతాం. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఇస్రో 100వ రాకెట్ ప్రయోగం విజయవంతం. సంబరాలు చేసుకున్న శాస్త్రవేత్తలు.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్. నమస్తే.